విశ్వాసం ఎక్కడ ఉందో, దేవుని బిడలు ఎక్కడ దేవునిలో ఎదుగుతున్నారో, ఎక్కడ దేవుని ఆత్మ నడిపింపు ఉందో, పరిశుద్ధాత్మ దేవుని సంరక్షణ, దేవుని వాక్యం ద్వారా గద్దింపు, ఆదరణ, ధైర్యము ఎక్కడ నీకు లభిస్తుంది, ఆ సంఘంలో సభ్యుడిగా. అంతేగాని మా తాతగారు స్థాపించిన సంఘం అండి, మా మామగారు వెళ్ళేవారండి, అందులో మేము కూడా వెళ్ళిపోతున్నామండి. జీవం గల దేవుని సంఘం అన్నాడు. అందుని బట్టి నువ్వు వెళ్తున్న సంఘంలో జీవం ఉందా? యేసుక్రీస్తు ప్రభు రాకడు కొరకు మీరు కనబడుతున్నారు కనుక, మీరు కనిపెడుతున్నారు కనుక నిష్కళంకమైన జీవితం, నిష్కళంకమైన బ్రతుకు, ఆ బ్రతుకు బ్రతకడానికి మీరు జాగ్రత్త పడండి. బైబిల్ చెబుతుంది దేవుని దృష్టికి నిష్కళంకులుగా. ఒకవేళ మనుషులు నిన్ను నిందించవచ్చు, మనుషులు నిన్ను అవమానపరచచ్చు, మనుషులు నిన్ను తక్కువగా చూడొచ్చు, మనుషులు నీ మీద వేలు పెట్టి చూపించచ్చేమో, కానీ దేవుడు నియమించిన స్టాండర్డ్స్ ప్రకారం నీ జీవితం ఉందా, ఇది పరిశీలించి. నిష్కళంకమైన జీవితం, కళంకం లేని బ్రతుకు, కపటం లేని జీవితాన్ని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు.